నమస్తే తెలుగు రాజ్యం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క వృత్తి ఎంత ఛాలెంజింగ్గా ఉంది అంటే టెక్నాలజీ వర్సెస్ ఏ వృత్తి అయినా అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆడవాళ్లకు సంబంధించి ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు అంటే గైనిక్ అనేది ఎవరైనా చెప్తారు. ఈ గైనిక్ విభాగంలో 60 సంవత్సరాలు అంటే 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ టెక్నాలజీ లేని టైంలోనే కొన్ని వందల వేల డెలివరీలు ఆల్మోస్ట్ ఇప్పుడు లక్షల్లో కూడా వచ్చినా ఆశ్చర్యం లేదేమో. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంత సీనియారిటీ ఉన్న వాళ్ళు ఎవరున్నారు అనేసి ఎవరిని అడిగినా టక్కన చెప్పే పేరు బాలాంబ గారు. ప్రస్తుతం మనం సీనియర్ గైనకాలజిస్ట్ బాలాంబ గారి దగ్గర ఉన్నాము. అనేక సమస్యలు సొల్యూషన్స్ కనిపిస్తున్నట్టే ఉన్నాయి, అయినా సరే రిపీట్ అవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అలాగే చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో గైనిక్ సమస్యలు అంటే ఒకప్పుడు పెళ్ళయిన తర్వాత లేకపోతే యుక్త వయసుకు వచ్చిన తర్వాత కనిపించే సమస్యలు టూ ఎర్లీగా కనబడుతున్నాయి. సమస్య ఎక్కడ? టెక్నాలజీ వర్సెస్ ఓల్డ్ డేస్ అనే డిస్కషన్ నడుస్తుంది. ఇంకా అనేక విషయాలు బాలాంబ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఆవిడ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. తెలియని వాళ్లకు మరిన్ని విషయాలు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. బాలాంబ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా మేడం 60 సంవత్సరాలు స్టిల్ ఇప్పుడు 81 ఇయర్స్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా వర్క్ చేస్తున్నారు. ముందుగా సీక్రెట్ ఏంటో చెప్పండి మేడం. సీక్రెట్ అనేది ఏం లేదండి, అది మనకి ఆ వృత్తి పట్ల ఉన్నటువంటి ఏం చెప్పాలా ఇంట్రెస్ట్. దాని తర్వాత మాకు వచ్చింది ఇది ఒకటే పని కదండి. ఓకే, చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఎప్పుడు వంట చేసుకుంటూ ఇంట్లోనే ఉండాలి, రిటైర్ అయిపోవాలనేది లేదు. మా ప్రొఫెషన్లో ఇదేనండి చాలా మంచి విషయము. ఎందుకంటే మనం ఒకసారి ఈ ప్రొఫెషన్లోకి వచ్చేసిన తర్వాత మెడికల్ ప్రొఫెషన్లోకి దీనికి రిటైర్మెంట్ లేదు. అవును, మనం ఎంతకాలం చేయగలిగితే మనకి ఫిజికల్గా మెంటల్గా మనం ఎంతకాలం చేయగలిగితే అంతకాలం చేసుకోవచ్చు. కానీ ఒకటే సమస్య ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక 60 ఏళ్ళు అని చెప్పారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి మెడికల్ ప్రాక్టీస్లో. అవును, కాబట్టి మేము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మేము అప్డేట్ చేసుకోమో అప్పుడు మనం పనికిరాము ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి. అందుకని అన్నీ చెయ్యలేము. ఒక వయసు వచ్చాక మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవును, అవన్నీ కూడా చూసుకోవాలి మనము. ఇప్పుడు చిన్నవాళ్ళని మేము కూడా ఎంకరేజ్ చేయాలి కదండి. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు కూడా మా దశకి చేరుకోవాలని మేము కూడా కోరుకోవాలి. కానీ ఇప్పటి తరం ఏమనుకుంటుందంటే కొన్ని రోజులు పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోవాలి, ఇక చాలు ఎప్పుడు చూడు ఇదేనా అని అనుకునేటటువంటి పరిస్థితి వచ్చేసిందండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో మనం మాట్లాడుకుందాం. ఓకే, అంటే అంటే ఈ మీరు వైద్య వృత్తిలోనే మిగతా విభాగాలు వేరు, గైనిక్ విభాగం వేరు. ఒక బర్త్ని చూడడము, ఆ తల్లికి సూచనలు ఇవ్వడం కావచ్చు, బేబీ గ్రోత్ కావచ్చు, ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళలో సంతోషం చూడడం కావచ్చు, అది మీ ఒక్కరికి మాత్రం దక్కే అదృష్టం. దాని గురించి ఏం చెప్తారు? మిగతా వాళ్ళకంటే మాకు ఎందుకు తేడా అంటే మేము 2 జీవితాలు చూస్తున్నాం ఇక్కడ. ఓకే, తల్లిది బిడ్డది కూడా. అది మిగతా ఏ స్పెషాలిటీస్లోనూ లేదు. ఇంకోటి ఏంటంటేను తల్లికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది మెడికల్ ప్రాబ్లం ఉండొచ్చు, అప్పుడు అది ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైనా సర్జికల్ ప్రాబ్లం రావచ్చు, అప్పుడు మేము సర్జన్ని పిలవాల్సి రావచ్చు. కానీ డయాగ్నోసిస్ ఎవరు చేయాలి? మేమే చేయాలి. చేసినాక వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం, అది వేరే విషయం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకాను వాటిలో పెద్ద మార్పులు అయితే ఏం లేవండి. కానీ కొన్ని మెడికల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. దాని ప్రభావం ఎందుకంటే ఈ మోడర్న్ ఏజ్లోను ఒకటి మనకి బరువు పెరగడం ఎక్కువైపోయింది, తర్వాత లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎక్కువైపోయింది. దాంతోనూ మనకి ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి, అంటే వ్యంగ్యత్వం అంటారు తెలుగులోను. సో ఈ ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల. అవే కాకుండా కొన్ని కొత్త జబ్బులు కూడా వస్తున్నాయండి మనకి. కొత్త జబ్బులు అంటే ఇదివరకు ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేవాళ్ళు, అది అంత ఎక్కువ ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది ఆటోఇమ్యూన్ డిసీజ్. దీనికి వేరే కారణాలు ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది మన ఎన్విరాన్మెంట్ అండి. ఈ ఎన్విరాన్మెంట్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన కాలంలో ఇన్ని కెమికల్స్ లేవు మనకి అందుబాటులో, టెక్నాలజీ ఇంత లేదు. మాకు ఉండేది అప్పుడు ఒక ఎక్స్రే తప్ప ఇంకేది ఉండేది కాదు. ఓకే, ఆ ఎక్స్రే కూడా పాతకాలపు ఎక్స్రేస్ అండి, డిజిటల్ ఎక్స్రేస్ లేవు అప్పుడు వస్తాను. కాబట్టి మా క్లినికల్ స్కిల్స్ అంటే మేము పేషెంట్ దగ్గర ఆమె ప్రాబ్లం ఏంటో కనుక్కొని
మేము సొంతంగా పరీక్ష చేసి ఒక డయాగ్నోసిస్కి వచ్చేవాళ్ళం. చాలా మటుకు అది యాక్యురేట్గానే ఉండేది. ఇప్పటికీ మేము కంపేర్ చేస్తాం. ఆ కాలంలో మేము గర్భిణీ స్త్రీ అనుకోండి, బిడ్డ ఎదుగుతుందా లేదా అన్నది మేము ఊరికే ముట్టుకుని చూస్తే కూడా మాకు తెలిసేది. తెలిసి ఇంత బరువు ఉంది ఈ బిడ్డ, నీరు తక్కువ ఉంది, నీరు ఎక్కువ ఉంది, నీరు లేదు, నాకు తల తగ్గటం లేదు, ఏదో తలలో ప్రాబ్లం ఉంది, ఇలాంటివన్నీ మేము కనుక్కునేవాళ్ళం. అప్పుడు మాకు అల్ట్రాసౌండ్ స్కాన్ లేదు. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంత డెవలప్ కాలేదు. కానీ ఇవన్నీ లేకపోయినా కూడాను మేము చాలానే పేషెంట్లను కాపాడగలిగాము. ముఖ్యంగా నేను గవర్నమెంట్లో పనిచేశాను. గవర్నమెంట్కి ఎవరు వస్తారండి? అఫోర్డబుల్ లేని వాళ్ళే వస్తారు, చాలా పేదవాళ్ళు. కాబట్టి వాళ్ళని కూడా మేము చూసుకోగలిగాం. కానీ అప్పుడు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత అన్నది చాలా ఎక్కువ ఉండేదండి. అప్పటి టీచర్స్లు చాలా బాగా ఉండేవాళ్ళు. అప్పుడు మేము ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తే అక్కడికి పోయి పనిచేసేవాళ్ళం. ఇప్పుడు నాది ఫస్ట్ పోస్టింగ్ ఒక పతికొండ అనే ఊర్లో వేశారండి. ఎంబీబీఎస్ పాస్ అయిన వెంటనే మాకు వేసారు. అసలు అలా ఊరు ఉందని నాకు తెలియదు. అని మా నాన్నగారు అన్నారు, లేదు నీకు చదువు చెప్పాము, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, వెళ్ళాల్సిందే అన్నారు. ఒకదాన్ని వెళ్ళానంటే ఇల్లు వెతుక్కున్నాను, అన్నీ ఉన్నాను. 2 ఏళ్ళు అక్కడే పనిచేశాను నేను. కాబట్టి ఇప్పుడు ఎవరినైనా పని చేయమంటే వాళ్ళు ఇక్కడ ఉంటామంటారు. దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటేను ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు, ఒక చోట సెటిల్ అయిపోతున్నారు. మాలాగా ఎంబీబీఎస్ అవగానే రావట్లేదు ఎవరికి ఉద్యోగాలు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక చోట సెటిల్ అయ్యాక గబుక్కుని అంత పెట్టేబేడ సర్దుకుని నువ్వు ఇంకెక్కడికో పో అంటే ఎలా పోతారు చెప్పండి? వెళ్ళలేరు కదా. పిల్లలు చదువులు కూడా చూసుకోవాలి కదా. లేకపోతే భార్య ఇంకెక్కడో పనిచేస్తూ ఉండొచ్చు, ఆమెను వదిలేసి వీళ్ళిపోయి అక్కడ పని చేయలేరు కదా. అంటే అడగొచ్చు మీరు, మరి ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళి పనులు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మరి అప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయని కూడా అడగొచ్చు. కానీ అలా ఎవరు ఆలోచన చేయట్లేదు కదా. అది డెవలప్మెంట్. అది వేరే స్టేట్స్కి వెళ్ళడము, అది ఏంటంటే ప్రెస్టీజ్. ఇప్పుడు గల్ఫ్కి వెళ్ళారు అనుకోండి, గల్ఫ్లో ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటున్నాయి కదా. మరి అక్కడ ఏమవుతున్నారు, అవన్నీ ఆ టెన్షన్స్ అన్ని కూడా భరించి ఇక్కడే ఉంటున్నారు. కానీ మన వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి విలేజ్కి వేస్తే వెళ్ళడానికి జంకుతున్నారు. ఆ కాలంలో మరి మా మనస్తత్వాలు వేరే ఉండినాయేమో తెలీదు నాకు. మేము వెళ్ళగలిగాం, వెళ్ళి అక్కడ పని చేయగలిగాం. నేను చాలా గర్వంగా చెప్పుకోగలనండి. ఈనాటికి కూడా నాకు ఆ ఊరు నుంచి పేషెంట్లు వస్తున్నారండి. కాబట్టి అది ఒక ప్లస్ పాయింటే కదా మాకు. అంటే మేము అక్కడ బాగా నిబద్ధతతో పనిచేసాం కాబట్టి అప్పటి వాళ్ళు ఇప్పుడు లేరు, పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళే పంపిస్తున్నారు. ఆ డాక్టర్ మన ఊర్లో పనిచేసిందిరా, బాగా చూస్తుంది పో అని చెప్పగలుగుతున్నారు. అది చాలు కదండి జాబ్ సాటిస్ఫాక్షన్కి. చేతి మహిమ అంటారు కదా వాళ్ళ. అంటే ఆ ఓల్డ్ ఏజ్ లో అంటే ఒకరి చలువ అనేది తెలిసినప్పుడు హస్తవాసి అంటారు. హస్తవాసి సంగతి నేను పెద్ద నమ్మను అనుకోండి, కానీ నేను కొంచెం హేతువాదినే, అది చేత నమ్మరు పెద్ద. కానీ ఉంటుందండి వాళ్ళ నమ్మకం, అది మెయిన్. అది నమ్మకం వాళ్ళకి. అంటే మా ఇంట్లో అందరికీ బాగా అయింది కాబట్టి మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా బాగుపడతారు, అలా చెప్తారనమాట. అంటే దీన్నే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. దీనికి మార్కెటింగ్ అక్కర్లేదు మాకు, అంతే కదా. వర్డ్ ఆఫ్ మౌత్తో వచ్చే పేషెంట్లు చాలా సిన్సియర్గా ఉంటారు. అది మనం మార్కెటింగ్ చేస్తే ఏం లాభం చెప్పండి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే కన్స్యూమర్ ఫోరంలోకి డాక్టర్లని నెట్టేశారో పేషెంట్లు కన్స్యూమర్స్ అయిపోయారు. క్లయింట్స్ కాదు, కన్స్యూమర్స్ అయిపోయారు. వాళ్ళు పేషెంట్స్గా ఉండలేదు. దాంతో ఏమైపోయింది, బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అయిపోయిందని ఎందుకు అంటున్నానంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చేసాయి. దాంట్లో అంతా పెట్టుబడి ఎవరు పెడుతున్నారు? ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు పెడుతున్నారు. మరి వాళ్ళ ఎయిమ్ ఏంటంటేను లాభాలు ఏమి, లాభాలు చూపించాలి కదా వాళ్ళకి. ఇది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. మరి మీరు కన్స్యూమరిజంలో నెట్టిన తర్వాత నేను డాక్టర్ని తప్పు పట్టనండి, ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ మెన్గా అయిపోయినారు. కాబట్టి నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావు, ఎంత నీకు డివిడెండ్స్ వస్తున్నాయి, అది చూడడం అయిపోతుంది. ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు మనకి పెట్టుబడి పెట్టిన తర్వాత 3 ఏళ్లలో వాళ్ళకి లాభాలు రాకపోతే వాళ్ళు ఊరుకుంటారండి, తీసేస్తారు పెట్టుబడి అంతా. అంతే. అప్పుడు ఏం చేయాలి, ఇది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే దాంట్లో ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాక టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాబట్టి ఎక్కడో తిరగకుండా ఒకే చోట అన్నీ దొరికేలాగా అయిపోయింది. కానీ ఈనాడు కూడాను నేను గవర్నమెంట్లో పనిచేశానంటే నేను
చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను గవర్నమెంట్లో పనిచేశానని చెప్పి. ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్గా ఉన్న పేషెంట్స్ చాలామంది మా చేతిలో రక్షింపబడ్డారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా లాస్ట్ స్టేజ్లో మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అవును. ఏ గతి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటలే గతిలాగా. కానీ మేము వాళ్ళందరినీ చావనీయలేదు, కిందపడి మీదపడి ఎలాగో కాపాడే వాళ్ళని. కాబట్టి కానీ నాకు ఒక్కటి చాలా బాధాకరం అనిపిస్తుందండి, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ని ఎవరు గుర్తించరు. అవును. ఎందుకంటే మేము అడ్వర్టైజ్ చేసుకోలేము. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్కి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మేము ఏదైనా పబ్లిష్ చేసుకోవాలి, ఏదైనా చెప్పాలి మా హాస్పిటల్ గురించి. మేము డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, మళ్ళీ సెక్రటరీ, మళ్ళీ మినిస్టర్, ఇంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఒప్పుకున్నాక అప్పటికంతా మన ఉత్సాహం కూడా చచ్చిపోద్ది. కాబట్టి ఏం చెప్పుకుంటాను చెప్పండి. కానీ ఇప్పటికీ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ని తీసి పారేస్తారు, కానీ వచ్చేది ఎక్కడికండి? తర్వాత ఇంకోటి కూడా, అప్పుడు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు. పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్, మినిస్టర్లు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చేవాళ్ళు అప్పుడు. అవును. మరి మా దీంట్లో నమ్మకం లేకపోతే, డాక్టర్ల మీద నమ్మకం లేకపోతే ఎందుకు వచ్చేవాళ్ళు అప్పుడు?